ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన కుమారులు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, ముద్రగడ బాలులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహానాయకుడు ముద్రగడ పద్మనాభమని, తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన నాయకుల్లో ముద్రగడ ఒకరని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమాలకు పర్యాయ పదంగా నిలిచిన కొద్దిమంది మహానుభావుల్లో ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, వంగవీటి మోహన్ రంగ హత్య అనంతరం కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహానేత ముద్రగడేనని గుర్తు చేశారు. రాజకీయ పదవులను పక్కన పెట్టి తాను నమ్ముకున్న సమాజం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన నాయకుడు ముద్రగడ పద్మనాభమని, తెలుగు నేలపై ఉద్భవించిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుల్లో చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారన్నారు మందకృష్ణ మాదిగ. మా విజ్ఞానికి పెట్టా మా కెమెరా మీద పెట్టి ఆమె కొద్దిగా పెద్దలు సామాజిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా తెలుగు నేల మీద పేరుగన్న ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేసే ప్రతి ఒక్కరికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది, ఆవేదన కలిగించింది. దానికి కారణం ఈ తెలుగు నేల మీద సామాజిక ఉద్యమాలకు పర్యాయ పదంగా ప్రముఖులు ఒక 3, 4, 10 మంది లోపు గుర్తుకొస్తే అందులో చెక్కు చెదరని ముద్ర ముద్రగడ్డ పద్మరావు అన్నగారిది. నేను మా చిన్నతనంలో ముందు మేము స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారి చరిత్రను కొంత చూశాను. అయితే ఆయన కాపు హృదయాల్లోనే కాదు,
దళితులు పీడిత వర్గాల హృదయాల్లో నిలబడ్డ మహనీయుడు వంగవీటి మోహన్ రంగ్ గారు. ఆయన హత్య అనంతరం సామాజిక ఉద్యమాలలో అత్యంత పేరుగల్ల సామాజిక ఉద్యమం కాపునాడు ఉద్యమం. దాదాపు కాపునాడు ఉద్యమాన్ని 3-4 దశాబ్దాల పాటు ఒంటి చేత్తో నడిపించిన ప్రముఖుడు, గొప్ప నాయకుడు ముద్రగడ్డ పద్మరావు గారు. ఈ విషయంలో మాలాంటి ఉద్యమకారులం కూడా నిత్యం మేము కలుసుకోలేకపోయినా ముద్రగడ్డ పద్మరావు అన్నగారంటే మాకు ఎన్నలేని అభిమానం, గౌరవం. ఈ ఉద్యమ బాటలు పట్టి రాజకీయాలు, పదవులు అన్నిటిని కూడా లెక్క చేయకుండా, పదవులు వస్తాయి పోతాయి కానీ మనం నమ్ముకున్న సమాజానికి, మనం నమ్ముకున్న జాతికి మేలు జరగాలి, న్యాయం జరగాలని దృఢచిత్తంతో పోరాటం చేసిన మహనీయుడు ముద్రగడ్డ పద్మరావు. ఈ విషయంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, తెలుగు నేల మీద ఉద్భవించిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుల్లో చరిత్రను నిర్మించుకున్న ప్రముఖుడు ముద్రగడ్డ పద్మరావు. ఈ విషయంలో ఆ మహనీయుడు, ఆ నేత మరణించిన రోజే మేము అంత్యక్రియలకు రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల మీడియా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటినీ బాగా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ రోజు రావడం కంటే ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకోవడం న్యాయం అని చెప్పి, ధర్మం అని చెప్పి, వాళ్ళని చూసి పెరిగిన వాళ్ళం, పద్మనాభం చూసి మేము ఎదిగిన వాళ్ళం కాబట్టి ఆయన ప్రత్యక్షంగా వచ్చి నివాళులు అర్పించడమే న్యాయం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలను చూశాం, అన్నగారి కొడుకులను చూశాం, శ్రీమతి గారిని చూశాం. ఆయన ఏ విలువలతోటైతే జీవించిండో ఆ విలువలకే చివరి వరకు కట్టుబడి ఉన్నాడు. లాభాలు నష్టాలు కాదు, ఆయన ఏమనుకుంటే గది మాత్రమే తీసుకెళ్లే విషయంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. ఇకపోతే అందరూ మేము దళితులను హక్కున చేర్చుకుంటాం, దళితులంటే మాకు ప్రాణం, దళితుల కోసం మేము జీవిస్తామని చెప్పి మాట్లాడేటోళ్ళు రాజకీయాల్లో, రాజకీయ పట్ల చాలా మంది ఉంటారు. కానీ అన్న జీవితం అట్లా కాకుండా ఆయన ఇంట్లో ఆయన నిరంతరం కూర్చొని ప్రజల సమక్షంలో మాట్లాడే కుర్చీకి పైననే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, విలువలతో జీవించిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఒక విలువలతో జీవించిన దామోదర్ సంజయ్ గారి విగ్రహం ఆయన కూర్చున్న చోటనే పైన పెట్టుకున్నాడంటే మాటలు కాదు, సామాజిక న్యాయం అంటే నిజాయితీగా ఉండాలని చెప్పి ఆయన జీవితం సాక్ష్యంగా, ఇల్లే సాక్ష్యం చెప్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలకు రాజకీయ వారసత్వం ఇచ్చిండా లేదని కాదు, కానీ ముద్రగడ్డ పద్మనాభం అన్న కొడుకులే కాదు, పిల్లలే కాదు, వాళ్ళ పిల్లలు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు మా తాత, మా ముత్తాతకు తాత అని చెప్పుకునే ఒక గొప్ప చరిత్రను మాత్రం ఆ నేత అందించిపోయాడు. నిజంగా అన్నగారికి శ్రీమతి అయినందుకు నిజంగా గొప్ప విషయం. అన్న కష్టాల్లో, బాధల్లో, ఉద్యమాల్లో అమ్మగారు కూడా పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రతి ప్రయత్నంలో తోడుగా నిలబడ్డారు. నిజమైన తన శ్రీమతిగా ఆమె చరిత్రలోకి ఎక్కింది. పిల్లలు కూడా నాన్న బాటలోనే నడిచే వ్యక్తులుగానే, తండ్రి బాటలోనే నడిచే వ్యక్తులుగానే కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం బాధ్యతగా, కుటుంబాన్ని పలకరించడం బాధ్యతగా ఇక్కడ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ముద్రగడ్డ పద్మనాభం అయితే ఏ విలువలతో జీవించాడో ఆ విలువలకు అనుగుణంగానే
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.